నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల చతుర్దశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి కళ్యాణోత్సవం. ఈ సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో సీతారాములను దర్శనం చేసుకోవటం, శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రామ అనేటటువంటి పదం వేదాల్లోనే ఉంది. అందుకే యోగినామపి రమయతీతి రామ అన్నారు. యోగులను కూడా రంజింపజేసేటటువంటి శక్తి రామనామంలో ఉంది. సీతారాముల కళ్యాణాన్ని ఒంటిమిట్టలో దర్శనం చేసుకోలేని వాళ్ళు ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి సీతారాముల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో కూర్చొని రామరక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చైత్ర శుక్ల చతుర్దశి తిథిని నృసింహ డోలోత్సవం అనే పేరుతో నిర్వహించాలని స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నరసింహస్వామి వారికి ప్రీతిపాత్రమైన రోజు. నరసింహస్వామి వారికి డోలోత్సవాన్ని నిర్వహించాలి. అంటే నరసింహస్వామి విగ్రహము లేదా చిత్రపటాన్ని ఊయలలో ఉంచి ఊయల సేవ చేయాలి. దేవాలయంలో నరసింహస్వామి వారి డోలోత్సవాన్ని దర్శించినట్లయితే శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, దీర్ఘకాలిక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే డోలోత్సవాన్ని దర్శనం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేకమైన విధి విధానాలతో గృహంలో నరసింహస్వామి వారిని ఆరాధన చేయాలి. మీ గృహంలో పూజా మందిరంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. అలాగే లక్ష్మీ నరసింహస్వామికి వడపప్పు, పానకం నివేదన చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఈరోజు పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కూర్చొని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. చైత్ర శుక్ల చతుర్దశి తిథి సందర్భంగా పరమేశ్వరుణ్ణి దవనంతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి గృహంలో ఈశ్వరుడి చిత్రపటానికి లేదా లింగ స్వరూపానికి దవనం సమర్పించడం ద్వారా కూడా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా రామచంద్రమూర్తిని పూజించండి. నృసింహ డోలోత్సవం సందర్భంగా నరసింహస్వామి ఆరాధన చేయండి. ఈశ్వరుడికి దవనం సమర్పించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. దుఃఖం కంటే ప్రమాదం అజ్ఞానం. దుఃఖం ఏదో ఒక అనుభవంతో క్షయమైపోతుంది, కర్మక్షయం. ఇక్కడ అలా బండ కట్టినట్టు అయిపోయింది, తెలుసుకోండి. ఇక్కడ అందుకే తామసం అత్యంత భయంకరం. ఇప్పటి వరకు 3 తపస్సులని 3 విధాలుగా ఉన్న శ్రద్ధలతో చక్కగా తెలియజేశారు కదా. ఇప్పుడు చెప్పబోతున్నది దానం. అంటే యజ్ఞము, తపస్సు, ఇంకా దానం. దానాల్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి: సాత్విక, రాజస, తామస. దాతవ్యమితి యద్దానం, అక్కడ యష్టవ్యమితి యజ్ఞం అన్నాడు. ఇక్కడ చెయ్యాలి అని యజ్ఞం చేశాడు, ఇక్కడ ఇవ్వాలి అని దానం ఇస్తున్నాడు. అంతే తప్ప దానం ఇస్తే ఏదో ఫలితం వస్తుందని కాదు. దానం ఇవ్వడం నా ధర్మం, అది తెలుసుకోవాలండి. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానం చేసేటప్పుడు మనం దానం గురించి ఎన్ని మార్లు చెప్పుకున్నాం. ఇక్కడ దయ వేరు, దానం వేరు. కానీ అది కూడా ఇవ్వడమే అని తీసుకుంటే దానికి కూడా ఇవి వర్తిస్తాయి. దాతవ్యమితి యద్దానం అంటే దానము చేయడం నా ధర్మం, అందుకే చేస్తున్నాను. దానం చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, అది కర్తవ్యం. అంతేగాని దానం వల్ల నాకేదో వస్తుందని కాకుండా చేస్తాడు. ఇలా చేసేవాళ్ళు ఉన్నారండి ఎవరైనా అంటే మా ధర్మరాజు ఉన్నాడు. ఆయన ద్రౌపదితో చెప్తున్నాడు అడవుల్లో ఉన్నప్పుడు, నాహం ధర్మఫలాకాంక్షి రాజపుత్రి చరామ్యుత దదామి దేయమిచ్చేవా. అదేవిధంగా
యజే యష్టవ్యమిత్యపి. ఇవ్వాలి కనుక ఇస్తున్నాను, చెయ్యాలి కనుక యజ్ఞం చేస్తున్నాను. అందుకని చెయ్యాలి కనుక చెడ్డ పని, ఇవ్వాలి కనుక చెడ్డ కాదు. ఇవ్వాలి కనుక దానం, చెయ్యాలి కనుక యజ్ఞం, అది తెలుసుకోవాల్సింది. అంతేగాని ఫలాపేక్ష లేదు ఆ కర్తవ్యానికి, చెయ్యడమే. మరి ఏం చేస్తావు? చేసింది ఫలం ఇవ్వదా? ఇస్తుంది, కానీ ఫలాకాంక్ష లేదు. ఫలాకాంక్ష లేకుండా యజ్ఞం చేసేవి కనుక భగవంతుడు సంతోషించి ఏదో ఫలం ఇస్తాడు, ఊరుకోడు. అదే ఆ ఫలం పేరు చిత్తశుద్ధి, దాన్ని ఇస్తాడు ఇక్కడ భగవానుడు. ఏది ఫలం లేకుండా పోదు, భగవంతుడు ఫలం లేకుండా ఉంచుతాడండి, చిత్తశుద్ధిని ఇస్తాడు. ఫలాకాంక్షను కోరుకోలేదు కనుక చిత్తశుద్ధి ఇచ్చాడా, అందులో ఆయన మెరిసిపోతూ కనిపిస్తాడు, ఇంకా నీకు ముక్తి లభిస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా చేయడం దానం. సాత్వికులు ఇలా చేస్తారయ్యా. దాతవ్యమితి యద్దానం దియ్యతే అనుపకారిణే. ఇది చాలా ప్రధానం. కొందరు దానాలు చేసేటప్పుడు ఎప్పటికైనా పనికొస్తాడులే అందుకే ఇచ్చానంటాడు. అంతే కదా. ఏమిటండి వాడికి జేబులో తీసి అంత ఇచ్చేసారు అంటే, నీకు తెలియదురే వాడితో పని నాకుంది, ఇప్పుడు చెప్పను వాడికి. పైగా దీని కృతజ్ఞత పెట్టుకుని వాడు ఆ పని తీరుస్తాడు. ఇలాగిచ్చేది దానం సాత్వికం కాదు. అనుపకారిణే, ఉపకారం చెయ్యకపోయినా దానం ఇవ్వాలండి. అది ఇక్కడ అనుపకారిణే. దాతవ్యం అనే బుద్ధితో ఇవ్వాలి. ఉపకారం చేసేవాడిని కాకుండా నీకు ఉపకారం చెయ్యని వాడికి ఇవ్వాలి అనుపకారం. కొంతమంది చూడండి, ముత్తేదువులు పిలిచేటప్పుడు, దానాలు చేసేటప్పుడు బంధువుల్ని పిలుచుకొస్తారు అందరూ కూడా. అందుకే అలాంటివి లెక్కలోకి రావని చెప్పారు. వాళ్ళు కూడదని కాదు, అక్కడ నీకు స్వార్థం ఉంది. నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు, ఇది అక్కడ మమకారం చేస్తున్నావు. కానీ అక్కడ దైవీభావం లేదు, అక్కడ దైవభావం లేదు. తెలుసుకోండి ఇక్కడ. ఇవి తెలుసుకోలేక అందరూ తన వాళ్ళని పిలుచుకుంటూ అదేదో అమ్మవారు పూజ చేసేసాను అంటారే, కూడదని కాదు. కానీ అక్కడికి బంధుప్రీతి ఉంది తప్ప దైవభావం ఎక్కడున్నది? పైగా వాళ్ళ నుంచి పరస్పర ఉపకార వాంఛ ఉంటుంది. అందుకు ఉపకార వాంఛ లేకుండా ఉపకారం చెయ్యని వాడికి ఇవ్వాలి దానం. పైగా దేశం, కాలం, పాత్రత మూడు చూసి ఇవ్వాలి. సరియైన చోట చేయాలండి. అంటే పవిత్రమైన చోట్లలోనే దానం చేయాలి. ఒక క్షేత్రము, ఒక తీర్థము, ఒక దేవతాయతనము, శుభ్రమైన గృహము, అలాంటి చోట ఇవ్వడం అది దేశం. అలా కాలం కూడా, ఒక సంక్రమణం, ఒక మంచి తిథి, ఇవి చూసి చేసే దానానికి మంచిది. దేశం, కాలం చూసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం కదా దేశము కాలం. శాస్త్రంపై శ్రద్ధ పడుకుంటుంది. సాత్విక శ్రద్ధ సహజంగా ఉన్నవాడికి శాస్త్రంపై శ్రద్ధ ఏర్పడుతుంది కనుక వాడు శాస్త్రానుసారంగా, శాస్త్రం చెప్పిన ప్రకారంగా దేశము, కాలము, పాత్రత. పాత్రత చాలా అవసరం అండి ఇక్కడ. పాత్రత లేకుండా దానం చేయరాదు అనే విషయం చెప్తున్నారు. పాత్రత ఏమిటి అంటే స్వాధ్యాయాఢ్యం యోనిమంతం ప్రశాంతం వైతానస్థం పాపభీరుం బహుజ్ఞం స్త్రీషు క్షాంతం గోశరణ్యం వ్రతై స్నాతం తాదృశం పాత్రమాహు. దానం చెయ్యాలి అంటే ఇది పాత్రత. మామూలుగా దీనులకు ఇవ్వడాన్ని దానం కింద తీసుకోరు. దయ. వాడు ఎవడవని వాడు గుణాలు చూడకూడదు. ఆకలితో ఉన్నాడు, అన్నం పెట్టు. అదేవిధంగా చలికి వణుకుపోతున్నాడు, వెచ్చని వస్త్రాలు ఇవ్వు. భేదసాధనకి ఇవ్వు. వాడు ఒక పాపకర్మ ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు, నువ్వు జాలితో చూపించావు, దాని జాలి ఉంది. కానీ ఇక్కడ ఒక మహానుభావుడు, ఒక యాజ్ఞికుడు, ఒక వేదవేత్త, అలాంటి వాడికి ఇస్తున్నావు. వాడు పాపఫలం అనుభవించట్లే, వాడు సత్పాత్రుడు. అలాంటి వాడికి సంకల్ప సహిత దానం చేయాలండి. అదే మనకి రక్షణ. రాజసంగా చేస్తే గ్రహదోషాలు పోవాలి, ఇవన్నీ చేస్తే అవి రాజసం కిందకి వెళ్తాయి. కానీ పాత్రత మాత్రం అక్కడ ఇక్కడ ఒకటే. పాత్రులను ఎరిగి చేయాలి. పాత్రత ఎవరికి అంటే స్వాధ్యాయం ఎవడికుందో వాడికి. అంటే నిరంతర వేదాధ్యయన సంపన్నుడు, యోనిమంతం, చక్కని పుట్టుక వంశము కలిగినటువంటి వాడు, ప్రశాంత చిత్తం కలిగిన వాడు, శీలము కలిగిన వాడు, పాపాచరణానికి భయపడేవాడు, బహుజ్ఞం, బహుశాస్త్ర విషయములు తెలిసినవాడు, అలాగే స్త్రీలంపటత్వము లేనటువంటి వాడు, గోవులను ఆదరించేవాడు, వ్రతములతే పవిత్రమైన వాడు, అంటే నియమబద్ధ జీవితం గడిపినవాడు. అటువంటి వాడు పాత్రమాహు. అలాంటి వాడు దొరకాలండి. అంతేకాదు కేవలం విద్యా తపస్సు ఉంటే సరిపోదయ్యా, వాటితో పాటు వృత్తం ఉండాలి అన్నాడు. అంటే శీలం ఉండాలి. అటువంటి వాడికి దానం చేయాలి. పైగా దానం పుచ్చుకోవడానికి నిజమైన వాడు భయపడతాడండి. ఎందుకంటే దానం పుచ్చుకుంటే వాడు పాపం పుచ్చుకున్నట్టు. దానికి తగ్గ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కొన్ని దానాలకు 10,000 గాయత్రి చేయాలి, కొన్ని దానాలకు 1000 గాయత్రి, ఇవన్నీ చెయ్యాలి. అవి చెయ్యాలి అనే బుద్ధున్న వాడికి ఇస్తే వాడు చేసుకుని తరిస్తాడు. మళ్ళీ ఇంకో దానం పుచ్చుకోవడానికి అర్హుడు అవుతాడు. ఇక్కడ అలా కాకుండా ఇక్కడ ఇంత చక్కగా చెప్తున్నారు. శీలం కలిగిన వాడు, పాపం అంటే భయపడేవాడు, అలాంటి వాడు దొరకడమే కష్టం. దొరికాడా వెంటనే దానం చేయన్నాడు. పాత్రుడు దొరికితే దేశకాలాల నిమిత్తం కూడా లేదు. అంత గొప్ప విషయం అండి. అందుకే అన్నిటికంటే పాత్రతకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. అటువంటి పాత్రుడికి ఇవ్వాలి. అందుకే క్యారెక్టర్ చాలా ప్రధానమన్నాడు అందులో. నా విద్యయా కేవలయా తపసా వాపి పాత్రత ఎత్ర వృత్తమిమే చోభే తద్ధి పాత్రం ప్రచక్షతే. విద్యా తపస్సు మాత్రమే సరిపోదు.
శీలం ఉండాలి. అలాగని శీలం ఉంటే సరిపోదు, ఆ రెండు కూడా ఉండాలంటే ఇక్కడ ఎత్ర వృత్తమిమేచ ఉభే తద్ధిపాత్రం, ఆ రెండిటితో ఇది కలవాలి అని శాస్త్రం చెప్తున్నది. అందుకే దానం అనేది చాలా విశేషమండి. కలవు దానైవ కేవలం అని, కలిలో దానమే చాలా ప్రధానం అన్నిటికంటే. ఎందుకంటే యజ్ఞ తపస్సులు ఆచరించడానికి అవకాశం తక్కువ, దానం చాలా ప్రధానం. అది భౌతిక దుఃఖాలు పోగొట్టడానికి, అదే పారమార్థికమైనటువంటి సిద్ధికి కూడా దానం ఉపకరిస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మ విద్య పొందాలనుకున్నవాడు కూడా ఈ మూడు మానరాదనే బ్రహ్మ విద్యాశాస్త్రం ఈ మూడింటిని స్వామి చక్కగా చెప్తున్నాడు మాటికి, యజ్ఞము దానము తపస్సు. అయితే నీ మోక్షం కావాలనుకుంటే మాత్రము సాత్వికమైనదే ఉండాలి, లేదా ఐహిక ఫలాలు కావాలంటే రాజసం చేసినా ధర్మబద్ధంగా ఉండాలి. ఇక తామసమా ఎప్పుడు వెళ్ళకు సుమా నాశనం అయిపోతే జాగ్రత్త, అది చెప్పడం దీని ఉద్దేశం. అందుకే దానంలో ఇంతవరకు చెప్పుకున్నది సాత్విక దానం. వేదమే చెప్తోందండి ఇక్కడ దానం గురించి, శతహస్త సమాహర సహస్రహస్త సంకిర అని. 100 చేతులతో సంపాదించు, 1000 చేతులతో వెదజల్లు అన్నాడు ఇక్కడ. సూర్యుడు అదే చేస్తాడు, ఆ కిరణాలతో నీళ్లు తీసుకుంటాడు, ఇంటికి ఇబ్బడిమిబ్బడిగా మళ్ళీ నీళ్లు ఇస్తున్నాడు ఆయన ఇక్కడ. మనం కూడా అలాగే సంపాదించిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి. ఎలా ఇస్తామండి? సంపాదించింది ఇస్తాం కదా. అంటే నువ్వు సంపాదించడం ఎంత శ్రద్ధగా చేసావో దానిలో దానం చేయాల్సింది అంతకు మించిన శ్రద్ధతో చేయు అని చెప్పడం దీనిలో ఒక ఉద్దేశం ఇక్కడ. అందుకని సంపాదించింది చక్రవడ్డీలకి తిప్పి అది దానం చేస్తాను కాదు ఇక్కడ. అందుకు పద్ధతి ఈ విధంగా చెయ్యు. పైగా అనుకూలే విధౌదేయం యత పూరయితా హరి, ప్రతికూలే విధౌదేయం యత సర్వం హరిష్యతి. నీకు అనుకూలంగా బాగా ధనం ఉన్నప్పుడు వెంటనే దానం చేయి, ప్రతికూలత వస్తోంది అంటే వెంటనే దానం చేయన్నాడు. ఇదేంటండి అంటే, అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు దానం ఎందుకు చేయాలంటే, నేను ఇవాళ దానం చేసిన విష్ణువు పూరిస్తాడు, ఎందుకంటే టైం కలిసి వచ్చే టైం ఇది కనుక విష్ణువు మళ్ళీ నింపిస్తాడు, భగవంతుడు నింపుతాడు కనుక దానం చేయాలట. ప్రతికూలం వచ్చినప్పుడు ఎందుకు దానం చేయాలంటే, తర్వాత దానం చేయడానికి మిగలదు కనుక ఇప్పుడే దానం చేయు అన్నాడు ఇక్కడ. అందుకే దానానికి అంత ప్రాధాన్యం చెప్పాడండి, దాన విషయంలో అంత విశేషం చెప్పాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు చైత్ర శుద్ధ చతుర్దశి. పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని ఇరువురిని కూడాను త్రికరణ శుద్ధితో పూజించాలి. ఇలా చేయటం వలన మనకు తెలిసి తెలియక చేసిన అనేక పాపాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. శివుని సన్నిధిలో అనేక పుణ్యతీర్థాలలో స్నానం చేసినట్టుగా మనం భావన చేస్తూ పూజించడం వలన విశేషకరమైనటువంటి పుణ్యఫలం మనకు ప్రాప్తిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈనాడు నృసింహ డోలోత్సవం అనేటువంటిది కూడాను కొన్ని చోట్ల ఆచరించడం జరుగుతుంది. మహోత్సవ వ్రతం అనేటువంటిది జరుపుతారు. ఇవన్నీ కూడాను చైత్రశుద్ధ చతుర్దశి నాడు జరపటం వలన మానవ జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, అనేక రకాలైన శుభాలు మనం సాధించుకోవడానికి ఆస్కారాన్ని ఆ సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వరుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. శివారాధన చేయటం, పంచామృతాలతో అభిషేకాన్ని ఆచరించటం, అలాగే నృసింహస్వామిని కరావలంబ స్తోత్ర పఠనం చేయటం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. పూజలు చేయటం వలన మనకు ఒరిగేది ఏమిటి అని ఆలోచన చేస్తే, పూజలు మన మనస్సును పట్టి పీడిస్తున్నటువంటి దుష్కర్మలని తొలగింపజేస్తాయి. ఎప్పుడైతే దుష్కర్మలు తొలగిపోతాయో మన మానవ జీవితం అంతా కూడా సుసంపన్నంగా సత్ప్రవర్తన, సద్విశ్వాసం, సత్సాంగత్యాలతో శోభిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:30 తిథి చతుర్దశి రాత్రి 3:25 వరకు. నక్షత్రం హస్త రాత్రి 7:57 వరకు. వర్జం తెల్లవారుజామున 4:48 ప్రారంభం. మరునాడు ఉదయం 6:34 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:30 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 4 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:14 నుంచి 3:02 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం. అలాగనే శైవ చతుర్దశి. స్వయంభూలింగాన్ని దర్శనం చేస్తే అత్యద్భుతమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి ఈరోజు. అలాగనే శివుడికి దమనోత్సవం చేయడం చాలా మంచిది. అలాగే నృసింహస్వామికి దమనోత్సవం చేయడం చాలా మంచిది. తాపత్రయాలు తొలగుతాయి. ఇంకా విశేషించి సోమవారం కాబట్టి శివునికి ప్రీతికరము కాబట్టి మనం మారేడు దళాలతో ఆయన్ని అర్చించడం ద్వారా అత్యద్భుతమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అనుభవయోగ్యమైన సంపద సిద్ధిస్తుంది. మరో విశేషం, ఒంటిమిట్ట కోదండరామాలయంలో కళ్యాణోత్సవం జరిపిస్తారు. నేటి ఆణిమత్యాలు. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. ఒంటిమిట్ట ఏకశిలా నగరం. జగదభిరాముడు కోదండరామస్వామిగా కొలువైన పరమాద్భుత క్షేత్రం. బమ్మెర పోతనామాత్యుడు మహాభాగవతాన్ని తెలుగులో రాసి రామన్న రామునికి అంకితమిచ్చిన అపురూప దేవాలయమిది. భువిపై వలసిన అపర మిథిలా నగరం ఈ ఏకశిలా నగరం ఒంటిమిట్ట. 32 స్తంభాల రంగమంటపం, 3 ఆలయ గోపుర శిఖరాల బృహన్నిర్మాణాలపై అలరారే అద్భుత శిల్పకళా తోరణం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం. సీతారామ కళ్యాణమంటే లోక కళ్యాణ కారకం అని యుగయుగాలుగా ఈ భరతఖండం కొనియాడుతోంది. మానవ రూపంలో సంచరించి ధర్మాచరణకు తారక మంత్రం శ్రీరామ అన్న 3 అక్షరాలు శ్రీమన్నారాయణుని అవతారాలలో అత్యంత లోక కళ్యాణావతారం శ్రీరామావతారం. ఆ కనిపించే గోపురాల పట్టణమే నేటి ఒంటిమిట్ట. ఒకనాడు ఏకశిలా నగరంగా విలసిల్లిన నగరమే ఈ ఒంటిమిట్ట. ఒంటిమిట్ట అనగానే విశేషంగా చెప్పే విషయం ఇక్కడి శ్రీ కోదండరామస్వామి ఆలయం. గర్భాలయంలో వేంచేసి ఉన్న ఆ స్వామి కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో కోదండంతో సీతాలక్ష్మణ సమేతంగా దర్శనమిస్తారు. ఒంటిమిట్టకు ఈ నామం రావడానికి ఎన్నో కథనాలు ఇక్కడి వారు చెబుతుంటారు.
అలాంటి వాటిలో ఎక్కువగా వినిపించేది ఒంటడు మిట్టడు అనే బోయ సోదరుల కథనం. దట్టమైన అరణ్య ప్రాంతంలో ఉన్న నాటి ఏకశిలా నగరంలో ఒంటడు మిట్టడు అన్న సోదరులు దారిదోపిడీల ద్వారా దోచిన సంపదను ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలో దాచేవారట. ఒకనాడు ఆ రామచంద్ర ప్రభువు ఒంటడు మిట్టడు సోదరుల స్వప్నంలో కనిపించి బుద్ధిగా ధర్మంగా బ్రతకమని చెప్పారని నాటి నానుడి. ఆనాటి నుండి వారిద్దరూ రాముల వారి సేవ చేస్తూ జీవనం గడిపారని, వారు సేవించి కొలిచిన ఆలయం కనుక ఒంటిమిట్ట కోదండ రామాలయంగా ఇది ప్రసిద్ధికెక్కిందని చెబుతారు. ఈ మాడవీధుల్లోనే శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుకు వస్తాయి. ఇది తిరుమల తిరుపతి దేవుని శైలిలో జరిగే ఊరేగింపు. ఈ మూల విరాట్లో ఆంజనేయ స్వామి కానరాకపోవడం ఓ విశేషం. ఆ రామభక్త హనుమకు ఇదే ప్రాంగణంలో వేరే చోట ప్రత్యేక ఉపమందిరం ఉంటుంది. తూర్పు గోపురం ద్వారా లోపలికి చేరిన భక్తులకు ధ్వజస్తంభం, రంగమండపం, ముఖమండపం, అంతరమండపాలు దాటిన తరువాత కనిపించేది గర్భాలయం. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ఎంతో సుందరంగా అనేక పుష్పమాలికలతో అలంకరించారు. ఈ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 32 స్తంభాలతో నిర్మితమైన రంగమండపాన్ని ఎంతో అందంగా అలంకరించారు. ఆనాటి నుండి నేటి వరకు భక్తులు ఆ కోదండరాముణ్ణి కీర్తించి అర్చించి ఆనంద పారవశ్యాన్ని పొందుతారు. ఇంతటి మహామహిమాన్వితమైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని ఎంతో ఆనందాన్ని పొంది శ్రీరాముని కృపకు పాత్రులవుతారు భక్తులు. ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. అసలు లంకాపట్టణం యొక్క వైభవం ఏమిటి చెప్పడానికి మహర్షి ఎంచుకున్న మార్గంలో హనుమ మనసులో కలిగినటువంటి భావన చెప్పడం ద్వారా లంక ఇప్పటి వరకు పాఠకుడి మనస్సులో ఎలా ఉందో అన్నదానికన్నా కూడా యథార్థ రూపాన్ని ఒక్క ఉపమానంతో ఆవిష్కరిస్తున్నారు. 2, హనుమ చూసినప్పుడు అది ఎలా తన మనసుకి కనపడిందో అలాగే చెప్పారు. అంటే అది శత్రుపురం అయినా సరే అది ఎంత అందంగా కనపడినప్పుడు అంత అందంగానూ చెప్పారు తప్ప తనకి శత్రువైన రావణాసురుడు ఉన్న పురం కాబట్టి పక్షపాత దృష్టితో లంకాపట్టణాన్ని చూసి ఎంత బాగున్నా బావులేదు అని చెప్పడం మాత్రం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. ఇది నిష్పక్షపాతంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి లక్షణం. ఎదురుగుండా ఉన్నవాడు పరమ శత్రువే కానివ్వండి, ఆ శత్రువు యందు ఒక బలమైన విశేషం ఉంటే ఆ విశేషాన్ని విశేషంగా చెప్పగలగాలి. ఇది రావణాసురుడి యందు లోపించి ఉంటుంది. రావణుడు అలా అంగీకరించలేడు. హనుమ అలా కాదు. అవతల వాళ్ళల్లో ఏదైనా గొప్ప విషయం కనపడిందనుకోండి, ఉత్తర క్షణంలో గొప్ప విషయాన్ని గొప్ప విషయంగా తీర్పు చెప్తారు. మీకు సుందరకాండలోనే ఇటువంటివి నేను కొన్ని సందర్భాలు చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయనకి కాంచన లంక ఎలా కనపడుతోంది అంటే అమరావతిమివా. అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని. దేవతలకు రాజధాని అయినటువంటి అమరావతి అందరినీ మోహింపచేస్తుంది. అందరూ అమరావతి మీద దండెత్తాలని కోరుకుంటారు. దీర్ఘాయుర్దాయంతో ఉండేటటువంటి రాక్షసులు ఎప్పుడూ కోరుకునే ఏది అంటే అమరావతి పట్టణాన్ని స్వాధీనం చేసుకుని అది తనదైంది అని అనిపించుకోవాలని కోరుకుంటారు. అన్ని విశేషాలు అమరావతిలో ఉంటాయి. అమరావతి ఎలా ఉందో లంక అలా ఉంది. ఇదేదో కేవలం పోల్చాలి కాబట్టి పోల్చడం కాదు. ఒకవేళ నిజంగా పోల్చడానికి ఇంకొక పట్టణాన్ని వెయ్యాలి అంటే పాపం ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి అందామా అంటే, వాలి ఒకప్పుడు సుగ్రీవుణ్ణి తరివితే సుగ్రీవుడి వెంట వెళ్ళినటువంటి హనుమ యావత్ భూమండలంలో ఉండేటటువంటి సమస్త నగరములను చూశారు.
ఈ భూమండలంలో ఉన్నటువంటి ఏ నగరాన్ని కాంచనలంకతో పోల్చలేదు. అంటే నిజానికి కాంచనలంకతో పోల్చడానికి పోలిక కలిగినటువంటి నగరం ఈ భూమి మీద లేదు. దాంతో పోల్చాలంటే ఒకే ఒక్క నగరం ఉంది. అదేది అంటే దేవతల రాజధాని అమరావతి. ఎంత అందంగా, ఎంత వైభవోపేతంగా ఉంటుందో, అసలు ఇలా కన్నెత్తి చూడగానే అలా అనిపించింది. అంటే ఇక అందులోకి వెళ్ళినటువంటి వాడు తాను ఏ పని మీద వచ్చాడో జ్ఞాపకం పెట్టుకోవడం సాధ్యమా? మీరు ఒక్కటి ఆలోచించండి. ఇది సుందరకాండ. మహర్షి ఇది సుందరకాండ, ఇది సుందరకాండ వైభవం అని చెప్పరు, చెప్పకుండా చెప్తూ ఉంటారు. ఇలా చూడగానే అమరావతిమివ అనిపిస్తే అందులో ఎక్కడో బంధీకృతురాలయ్యున్నటువంటి సీతమ్మని వెతకడానికి వెళ్ళినటువంటి హనుమ సీతమ్మని వెతుకుతారా? సీతమ్మని వెతకకుండా లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి లంకాపట్టణం యొక్క సౌందర్యానికి ఆకర్షితులై నిలబడిపోతారా? అలా నిలబడిపోతే ఆయనకి ఆంతర సౌందర్యం లేదు, అప్పుడు ఆయన సుందరుడేగాడు. కాదు కాదు, అంత గొప్పగా అనిపించినటువంటి లంకాపట్టణం యొక్క మెరుగులు చూసి దానికి పరిపాలకుడైనటువంటి రావణుణ్ణి చూసి ఉన్నాడో లేడో అన్న అనుమానాస్పదమైనటువంటి జీవితంతో ఉన్న రామచంద్రమూర్తి యందు మనసులో కూడా అన్యభావన రాకుండా అందులోనే ఆ తల్లి రామచంద్రమూర్తి పాదములనే ధ్యానిస్తూ ఉండిపోయింది. అంటే రాముణ్ణి నేను చేరుతానన్న బలమైన నమ్మకం తన పాతివ్రత్యమే, రాముని యందున్న పూజ్య భావనే. అంటే ఆవిడ కన్నా సుందరి ఎవరు లోకంలో? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కర్ణుడు అంతగా కొట్టాడు ధర్మరాజుని, కానీ బతికి బయటపడ్డాడు. అప్పుడు అర్జునుడు, ఓ భీమా, నువ్వు వెళ్ళి ధర్మరాజుని ఇక్కడికి తీసుకొనిరా. నువ్వు అన్నట్లుగానే ధర్మరాజు కర్ణుడి బాణాలతో బాగా దెబ్బతిని ఉంటాడు. ఇప్పుడు శిబిరానికి వెళ్ళి ఉంటాడు. ఆయన ద్రోణుడి బాణాలతో తీవ్రంగా గాయపడి కూడా యుద్ధభూమిని విడిచిపెట్టలేదు. ద్రోణుడు మరణించేదాకా ఇక్కడే నిలబడి ఉన్నాడు. అటువంటి మహానుభావుడు ఈరోజు యుద్ధభూమిలో సంకట స్థితికి చేరాడు. ఆ రోజు కూడా అంతగా అయినప్పటికి కూడా వెళ్ళలేదు. ఈరోజు చాలా బాధపడ్డాడు మహానుభావుడు. కర్ణుడు చాలా గాయపరిచాడు ధర్మరాజుకి. అందరికీ కృష్ణుడికే మనసులో కష్టమవుతున్నది. మహానుభావుడికి ఇంతగా ఈరోజు గాయాలయ్యాయని బాధపడ్డాడు. కృష్ణుడే బాధపడ్డాడు. కనుక ఓ భీమా, వెంటనే ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకో, వెళ్ళు, నేను ఈ శత్రువులను విరోధిస్తానన్నాడు. అప్పుడు భీముడు, ఓ అర్జున, ధర్మరాజు ఎలా ఉన్నాడో నువ్వే వెళ్ళి తెలుసుకో. నేను కనుక ఇప్పుడు వెళితే అందరూ నన్ను పిరికివాడు అనుకుంటారు అన్నాడు. అంటే వీళ్ళ సంభాషణ ఎట్లా జరుగుతుంది తెలుసా? ఈయన గద తిప్పుతూనే మాట్లాడుతున్నాడు. గద విసిరేస్తాడు కొంతమంది దగ్గరికి, అది చేతి నుంచి వచ్చే లోపల అర్జునుడితో మాట్లాడుతున్నాడు. అర్జునుడు కూడా అంతనే బాణ ప్రయోగం చేస్తున్నాడు. అది వెళ్ళి వాళ్ళని కొట్టే లోపల ఇంకొక బాణం తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, మధ్యలో మాట్లాడుతున్నాడు. అంతేగాని ఏదో తీరిగ్గా మాట్లాడలేదు. ఈ యుద్ధం చేస్తూనే మాట్లాడుతున్నారు. అప్పుడు అర్జునుడు, ఓ భీమా, ఇప్పుడు సంసప్తకులు నాకు ఎదురుగా నిలబడి ఉన్నారు, సైనికులు. వీరిని వధించకుండా ఇక్కడ నుంచి వెళ్ళలేను అన్నాడు. భీముడు, ఓ అర్జున, కంగారు పడకు, నా బలంతో ఇప్పుడే నీ శత్రువులైన సంసప్తకులను అందరినీ ఎదిరిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ మాట విని అర్జునుడికి ధర్మరాజును చూడాలనే కోరిక పెరిగిపోయింది. కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ ఋషికేశ, ఈ సేనా సముద్రాన్ని విడిచిపెట్టి రథాన్ని నడిపించు. కేశవ, నేను ఇప్పుడే అజాత శత్రువైన ధర్మరాజును చూడాలని అనుకుంటున్నాను. ఆయన ఎవరికీ శత్రువు కాదు, పాపం, ఆయన చూడాల. అప్పుడు కృష్ణుడు గుర్రాలను అదిలిస్తూ, ఓ భీమా, ఇప్పుడు నువ్వు ప్రదర్శించే పరాక్రమం
విచిత్రమేమీ కాదు. అదేమో విచిత్రం అనుకున్నది కాదు. ఇది నీకెంతో సులభమైన పని. మేము వెళుతున్నాం, నువ్వు శత్రువు సేనను సంహరించు అన్నాడు. ఆ తర్వాత కృష్ణుడు రథాన్ని ధర్మరాజు ఉన్నటువంటి వైపుకు తీసుకొని వెళ్ళాడు. అలా కృష్ణార్జునుడు భీముణ్ణి శత్రుసేనలో నిలిపారు. యుద్ధానికి సంబంధించిన సూచనలు, సందేశాలను భీముడికిచ్చి ధర్మరాజు వద్దకు బయలుదేరి వెళ్ళారు. ధర్మరాజు శిబిరానికి చేరారు. ఇద్దరు రథం నుండి దిగి ఒంటరిగా పడుకొని ఉన్నటువంటి ధర్మరాజు పాదాలు నమస్కారం చేశారు. ధర్మరాజు క్షేమంగా ఉండటాన్ని చూసి కృష్ణార్జునులు సంతోషించారు. అప్పుడు ధర్మరాజు కృష్ణార్జునులను అభినందించాడు. ధర్మరాజు సంతోషిస్తున్న కృష్ణార్జునులను చూసి కర్ణుడు మరణించాడని భావించాడు. ఎంతో ఆనందిస్తూ బొంగురుపోయిన గొంతుతో మాట్లాడాడు. అంటే ఇద్దరు వచ్చారు కదా, యుద్ధం చేస్తూ చేస్తూ కర్ణుడు చచ్చిపోయాడు అనుకున్నాడు పాపం ధర్మరాజు. కానీ ధర్మరాజుకు చాలా దెబ్బలు తగిలాయి ఈరోజు. ఇన్ని రోజులు యుద్ధంలో ఈరోజే ఎక్కువ దెబ్బలు తగిలింది. ఈరోజే ఎక్కువ పారిపోలేదు, శిబిరానికి వచ్చాడు. అప్పుడు కృష్ణార్జునుడి యొక్క విశాలమైన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వారి నిండా బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. ఆ బాణాల వల్ల రక్తంతో వారి అవయవాలన్నీ తడిసిపోయి ఉన్నాయి. అలా బలవంతులైన కృష్ణార్జునుడు సంతోషంగా రావటాన్ని చూసి ధర్మరాజు అర్జునుడి చేతిలో కర్ణుడు మరణించాడు అనుకున్నాడు. అందుచేత సంతోషిస్తూ కృష్ణుని కూడా మెచ్చుకున్నాడు. చక్కని తీయనైన మాటలతో కృష్ణార్జునును ఇద్దరిని మెచ్చుకున్నాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 66వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ రాజా, ధర్మరాజు కృష్ణార్జునులను చూసి ఇలా అన్నాడు. ఓ దేవకీ కుమారా, ఓ అర్జున, మీకు స్వాగతం. కృష్ణార్జునులారా, మీ దర్శనం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ కర్ణుడు గాయపడకుండా క్షేమంగా ఉంటాడు. అలాంటి కర్ణుడిని మీరు చంపేశారు కదా. కర్ణుడు రణభూమిలో విషసర్పం వంటివాడు, సర్వశాస్త్ర విశారదుడు. ధృతరాష్ట్ర కుమారులకు ముందు నిలబడి ఉంటాడు. వారికి సంపద, రక్షణా కవచం కూడా కర్ణుడే అయి ఉన్నాడు. ధనుర్ధారులైన సుషేణ, వృషసేనులు ఆ కర్ణుడిని రక్షిస్తూ ఉంటారు. అతడు మహాబలవంతుడు. వీరుడైన కర్ణుడిని మీరు యుద్ధంలో వధించారు. అదృష్టం కొద్దీ రాక్షసులను గెలిచిన దేవతల్లాగా మీరు ఇక్కడికి వచ్చారు. ఓ కృష్ణార్జునులారా, ఈరోజు నాతో కర్ణుడు ఘోరంగా పోరాడాడు. అయినా నేను దీనుణ్ణి కాలేదు. సాత్యకి, దుష్టద్యుమ్నుడు, నకులుడు, సహదేవుడు, శిఖండి, ద్రౌపదీ పుత్రులు, పాంచాలుడు అందరూ చూస్తుండగానే కర్ణుడు నా ధ్వజాన్ని ఖండించాడు. నా పార్శ్వరక్షకులను, గుర్రాన్ని కూడా చంపేశాడు. శత్రుగుణాలను ఎన్నిటినో గెలిచి ఈ మహాయుద్ధంలో ఎంతగానో ప్రయత్నించి నన్ను ఓడించాడు. యుద్ధభూమిలో నన్ను వెంటాడాడు. ఎక్కడికక్కడ నన్ను అవమానించాడు. పరుషమైన మాటలతో నన్ను ఎంతో బాధ పెట్టాడు. ఓ అర్జున, నేనిప్పుడు బ్రతికి ఉన్నానంటే అదంతా భీముడి వల్లనే. చలవ భీముడు ప్రభావమే. ఇన్ని మాటలు ఎందుకులే, నేను కర్ణుడు చేసిన అవమానాన్ని భరించలేకపోతున్నాను. త్రయోదశాగం వర్షాణి యస్మాద్భీతో ధనంజయ నస్మనిద్రాం లభే రాత్రౌ నచాహని సుఖం క్వచిత్. అర్జున, 13 సంవత్సరాల పాటు నేను కర్ణుడంటేనే భయపడ్డాను. నేను రాత్రిపూట నిద్ర కానీ పగటిపూట సుఖం కానీ పొందలేకపోయాను. ఎప్పుడూ కర్ణుడే కనపడేవాడు నాకు. ఒక కర్ణుడిని గురించే నేను యోచన చేసేవాడిని. ఓ అర్జున, కర్ణుడి మీద ద్వేషంతోనే నేను ప్రతిరోజు దహించుకొని పోయాను. మేకాహారం కోసం కసాయివాడి దగ్గరకు వెళ్ళినట్టుగా నా చావు కోసమే నేను కర్ణుడిని ఎదిరించాను.
నేను ఎందుకైనా కర్ణుడిని ఎదిరించాను ఈరోజు. కర్ణుడిని ఎలా చంపాలి అనే ఆలోచనతోనే నాకు దీర్ఘకాలం అంతా గడిచిపోయింది. 13 ఏళ్ళు నేను యోచన చేశాను కర్ణుడిని చంపేది ఎట్లా అని. పగలు రాత్రి అది తప్పితే ఇంకేమీ లేదు నాకు. ఓ అర్జున, మెలకువలోనైనా కలలోనైనా నేనెప్పుడూ కర్ణుడినే చూస్తూ ఉన్నాను. అందుచేత నాకు లోకమంతా కర్ణమయం అయిపోయింది. కర్ణుడికి నేను భయపడిపోయాను. కనుక ఎక్కడికి వెళ్ళినా నాకు అక్కడ కర్ణుడే కనిపించాడు. అతడు యుద్ధంలో వెనకంజ వేయని వీరుడు. ఆ వీరుడే గుర్రాలు సారథితోనూ ఉన్న నన్ను ఓడించాడు. ప్రాణాలతో నన్ను విడిచిపెట్టాడు. ఈరోజు రణభూమిలో శోభించే కర్ణుడు ఈ రోజున నన్ను బాగా శిథిలం చేశాడు. ఇక నాకు ఈ జీవితం ఎందుకు, రాజ్యం ఎందుకు అని నేను భావించాను. ఇంతకుముందు రణభూమిలో భీష్ముడి వల్ల కానీ కృపద్రోణుల వల్ల కానీ ఎప్పుడూ ఇంతగా పరాభవం జరగలేదు నాకు. అసలు ఎవరూ ఇంతగా నన్ను కొట్టలేదు. కర్ణుడు ఒక్కడే ఈరోజు నన్ను కొట్టాడు. ఎన్నో మాటలు కర్ణుడు ఎదురయ్యాడు, కానీ నన్ను ఏం చేయలేడు. ఈరోజు ఎందుకు అట్లా చేశాడు? నన్ను చంపకోకుండా వదిలాడు. ఎందుకో తెలియదు. కానీ చంపే సన్నివేశం వచ్చింది, అయినా చంపలేదు నన్ను. నాకు అర్థం కాలే. కానీ ఈరోజు మహారథుడైన కర్ణుడి వల్లే నాకు గొప్ప పరాభవం జరిగింది. అర్జున, నాకు అంతటి అవమానం చేసిన కర్ణుణ్ణి ఈ రోజున నువ్వు ఎలా చంపావు, దాని గురించి నాకు వివరంగా చెప్పు అంటే, చంపి వచ్చారు అనుకున్నాడు పాపం. ధర్మరాజుకి సంతోషం. ఎందుకంటే వీళ్ళ యొక్క రక్తసిక్తం చూసి ఇంకా బాణాలు గుచ్చుకున్నాయి, అవన్నీ తీయలేదు బయటికి. అవన్నీ చూసి అట్లా అనుకున్నాడు. కర్ణుడు వదిలిన బాణాలన్నీ దండిగున్నాయి అక్కడ. అది చూసి కనిపెట్టాడు. అందుకని కర్ణుడు మీ నుంచి చచ్చింటాడులే అనుకొని సంతోషపడి సంబడబడి బాణం గుచ్చుకున్నటువంటి గాయాల మీద కూడా జ్ఞానం లేకోకుండా మాట్లాడుతున్నాడు సంతోషంతో. ఆ కర్ణుడు యుద్ధంలో ఇంద్రుడు వంటి బలవంతుడు, పరాక్రమంలో యముడి వంటి వాడు, అస్త్ర విద్యలో పరశురాముడి వంటి వాడు. అతడు నువ్వు ఎలా వధించావు? అతడు సర్వయుద్ధ విశారదుడు, ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడు, శత్రుసేనలో ప్రధానమైన వ్యక్తి, మహారథుడు. ఆ మహాబలవంతుణ్ణి అతడి కొడుకులను ధృతరాష్ట్రుడు నీకోసమే పెంచి పోషించాడు. అలాంటి కర్ణుడిని నువ్వు ఎలా చంపావు? ఓ అర్జున, దుర్యోధనుడు యోధుల అందరిలోనూ కర్ణుడిని మాత్రమే నీకు మృత్యువుగా భావిస్తూ ఉన్నాడు. అటువంటి కర్ణుడిని నువ్వు రణభూమిలో ఎలా వధించావు? కర్ణుడిని చంపిన కథను నాకు వివరంగా చెప్పు. కర్ణుడు పోరాడుతుంటే మిత్రులందరూ చూస్తూ ఉండగా సింహం జింకను పట్టినట్లుగా కర్ణుడు శిరస్సును అపహరించావా? చెప్పు, ఏం చేశావు? కర్ణుడు రణభూమిలో నీకోసమే ఎదురు చూశాడు. దిక్కులలోనూ మూలలోనూ సంచరించాడు. అంటే ఇది ఇట్లా మాట్లాడాలంటే ధర్మరాజ కర్ణుని గురించి ఎంత భయపడ్డాడని తెలుస్తుంది. దీంతో 13-14 ఏండ్లు ఎంత చిత్రహింస పడ్డాడు మనసులో పాపం ధర్మరాజ. నీ ఆచూకి చెప్పిన వారికి ఏనుగుల వంటి 6 ఎద్దులు ఇస్తాను అని బహుమతులు ప్రకటించాడు. అలాంటి దురాత్ముడైన కర్ణుడు నిన్ను చూపించమని చెప్పిన వాళ్ళకంతా ఏదో బహుమానం ఇస్తానని చెప్పాడు. దురాత్ముడు కర్ణుడు ఇప్పుడు తీక్షణమైన బాణాలతో నీ చేత చంపబడి యుద్ధభూమిలో నేలపై పడిపోయాడా? కర్ణుడిని చంపి నువ్వు నాకు ఎంతో ఇష్టమైన పని చేశావు. కర్ణుడు తనను సూర్యుడిగా భావించుకుంటూ పోరాడాడు. ఆ కర్ణుడితో పోరాడి నువ్వు అతన్ని సమరించావా? సంతోషం. నాయనా అర్జున, రణభూమిలో నీ ఆచూకి చెప్పిన వారికి ఏనుగులతోనూ గుర్రాలతోనూ కూడిన గొప్ప బంగారు రథాన్ని ఇస్తానని కర్ణుడు వీరులందరికీ ఎంతో ఆశపెట్టాడు. ఆ పాపాత్ముడు ఎప్పుడూ యుద్ధంలో నీతో పోటీ పడుతూనే ఉంటాడు. అతడిని నువ్వు చంపేశావు కదా. అతడెప్పుడు
అసలు వీళ్ళని మాట్లాడటానికి అవకాశం ఇస్తే కదా. ధర్మరాజా తానే మాట్లాడుతున్నాడు. అతడు దుర్యోధనుడికి ఎంతో ఇష్టమైనవాడు. ఆ పాపాత్ముడిని నువ్వు ఈరోజు వధించావు. మహారాజా, ఏ మహారాజా వినిపించుకోడు. ఆ పాపి యుద్ధంలో నీతో పోటీ పడినప్పుడు నువ్వు ప్రయోగించిన ఎర్రని బాణాలకు అతడు శరీరమంతా బద్దలైపోయిందే. అప్పుడు అతడు నేలపై పడిపోయాడా? నువ్వు దుర్యోధనుడి బాహువులను నరికేశావా? కర్ణుడు దుర్యోధనుడి బాహువులై ఉన్నాడు. కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు ఏమీ చేయలేడు. కర్ణుడు రాజుల సమక్షంలో ఎప్పుడూ దుర్యోధనుడికి ఆనందం కలిగించాలని భావిస్తూ ఉంటాడు. మోహం చెందుతూ అర్జునుడిని నేను చంపుతాను అని తనకు తాను ఎప్పుడూ గొప్పగా భావించుకుంటూ ఉంటాడు. ఆ మాట ఈరోజు వ్యర్థమైపోయింది. అర్జునుడు జీవించినంతకాలం నేను ఎప్పుడూ ఇతరులపై ఘోరంగా యుద్ధం చెయ్యను అని ఒక శాశ్వత వ్రతాన్ని కర్ణుడు చేపట్టాడు. ఆ అల్పబుద్ధిని నువ్వు ఈరోజు చంపేశావు కదా అన్నాడు. సంతోషం. ఆ కర్ణుడు కురువీరుల మధ్య సభలో, ఓ ద్రౌపది పిరికివారు పాండవులు, బలహీనులు, పతితులు, సత్యహీనులు, వారిని నువ్వు వదలవా అని ఆమెను అవమానించాడు. ఆ పాపబుద్ధి నేను కృష్ణుడితో సహా అర్జునుడిని వధించి కానీ యుద్ధభూమి నుండి వెనక్కి తిరిగిరాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ కర్ణుడు ఈ రోజున నీ బాణాలతో శరీరం బద్దలై నేలకూలిపోయాడు కదా. ఈరోజు సురంజయ కౌరవుల మధ్య ఎలాంటి యుద్ధం జరిగిందో నీకు తెలుసు కదా. ఆ యుద్ధం జరిగిన సమయంలోనే నాకు ఈ పరాభవం జరిగింది. నన్ను అవమానించిన ఆ దుర్మార్గుడు ఈ రోజున నీ చేతిలో చంపబడ్డాడు. ఓ సవ్యసాచి, నువ్వు రణభూమిలో ప్రయోగించిన బాణాలతో కర్ణుడిని తలను శరీరం నుంచి వేరు చేశావు. ఓ వీరుడా, నేను బాణాల చేత గాయపడినప్పుడు కర్ణుడిని వధించాలని నిన్నే తలుచుకున్నాను. అలాగే నువ్వు కర్ణుడిని పడగొట్టి ఆ రోజు వచ్చిన ఆలోచనలన్నీ కూడా ఈరోజు నాకు సఫలం చేశావు. ఆ సుయోధనుడు కర్ణుడిని ఆశ్రయించే మన వైపు గర్వంగా చూస్తూ ఉంటాడు. నువ్వు ఈ రోజున పరాక్రమించి ఆ దుర్యోధనుడి ఆశ్రయాన్ని నాశనం చేసేశావు. కర్ణుడు అసహనశీలుడు. ఆ దుర్మతిని నువ్వు ఈ రోజున రణభూమిలో చంపేశావు. ఆ దురాత్ముడైన కర్ణుడు గతంలో పెద్దగా నవ్వుతూ దుశ్శాసనుడితో ఇలా అన్నాడు. ఓ దుశ్శాసన, మనం శకుని ద్వారా ద్రౌపదిని గెలుచుకున్నాం కనుక ఆ ద్రౌపదిని స్వయంగా బలాత్కారంగా ఇక్కడికి తీసుకొని రా అన్నాడు. అటువంటి పాపాత్ముడిని నువ్వు ఈరోజు చంపేశావు. భూమండలంలోని శస్త్రధారులందరిలోనూ భీష్ముడు శ్రేష్ఠుడు. ఆయన అల్పబుద్ధి అయిన కర్ణుణ్ణి అర్ధరథుడు అన్నాడు. అందుకు కర్ణుడు కోపించి ఆయననే నిందించాడు, ఘోరంగా ఆక్షేపించాడు. కనుక అలాంటి కర్ణుడిని నువ్వు చంపేశావు. సంతోషం. అంటే ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు. ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ధర్మరాజు. మౌనంగా ఉండేవాడు. ఈరోజు అన్నీ కక్కేస్తున్నాడు. అర్జున, నువ్వు ఈ రోజున నీ నోటితో నేను యుద్ధంలో ఆ కర్ణుణ్ణి చంపేశాను అనే మాటను చెప్పి దాన్ని చల్లార్చు, నాకు శాంతిని చేకూర్చు. ఓ వీరా, ఇది నాకెంతో దుర్లభమైన సమాచారం. నువ్వు ఆ సూతపుత్రుణ్ణి ఎలా వధించావు? వృత్రుడి మరణం తర్వాత ఇంద్రుణ్ణి తలుచుకున్నట్లుగా నేను కూడా నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కోపంతో ఉన్న ధర్మరాజు మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు. మహారాజా, మహాప్రభు, నేను ఈ రోజున సంసప్తకులతో పోరాడుతున్నాను. అప్పుడు కౌరవ సేనకు ముందు నిలబడిన అశ్వత్థామ విషసర్పాల వంటి బాణాలను విడుస్తూ వేగంగా నన్ను ఎదిరించాడు. ఇటు కౌరవ సేన అంతా కూడా మేఘధ్వని వంటి నా రథఘోషను వింది నాతో యుద్ధం చేయాలని నన్ను ఎదిరించింది. అప్పుడు నేనే వారిలో 500 మందిని చంపేశాను. తర్వాత అశ్వత్థామపై దాడి చేశాను. అశ్వత్థామ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు.
ఏనుగు సింహం మీదకు వచ్చినట్టుగా నా మీదకు వచ్చి దాడి చేశాడు. కౌరవ రతికులను ఉద్ధరించాలని అతడు భావించాడు. రణభూమిలో నిశ్చలంగా నిలబడి విషంతోనూ అగ్నితోనూ సమానమైన బాణాలతో నన్ను శ్రీకృష్ణుణ్ణి పీడించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.